మనం బ్రేకింగ్ చూస్తున్నాం. ఆస్ట్రియన్ ఆల్ప్స్ పర్వతాలపై గాల్లో ఉన్న పారాగ్లైడర్ ను విమానం ఒక్కసారిగా ఢీకొట్టింది. 44 ఏళ్ల పారాగ్లైడర్ సబ్రీనా తన పారాచూట్ ను కెమెరాను అమర్చుకుని గాల్లో విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా ఓ విమానం పారాచూట్ ను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. పారాచూట్ 2 ముక్కలవడంతో ఆమె నియంత్రణ కోల్పోయి గాల్లోనే గింగిరాలు తిరుగుతూ కింద పడిపోసాగింది. వెంటనే సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ పారాచూట్ ను తెరవడంతో ప్రాణాలతో బయటపడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు హెలికాప్టర్లో ఘటనా స్థలానికి చేరుకుని వైద్య పరీక్షల కోసం ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనం 10 స్క్రీన్ పై ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఆస్ట్రియన్ ఆల్ప్స్ పర్వతాలపై గాల్లో ఉన్నటువంటి ఈ పారాగ్లైడర్ ను ఒక్కసారిగా విమానం ఢీకొట్టింది. 44 ఏళ్ల పారాగ్లైడర్ సబ్రీనా తన పారాచూట్ లో కెమెరాను అమర్చుకుని గాల్లో విన్యాసాలు చేస్తుండగా ఊహించని విధంగా ఒక్కసారిగా విమానం వచ్చి ఆ పారాచూట్ ను ఢీకొట్టుకుంటూ ముందుకెళ్లింది. అయితే పారాచూట్ 2 ముక్కలవడంతో ఆమె నియంత్రణ కోల్పోయి గాల్లోనే గింగిరాలు తిరుగుతూ కింద పడిపోసాగింది. అయితే సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ పారాచూట్ ను తెరవడంతో ఆమె తన ప్రాణాలను కాపాడుకోగలిగింది. అయితే స్థానికుల సమాచారంతో అటు పోలీసులు హెలికాప్టర్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమెను వైద్య పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మనం విజువల్స్ చూస్తున్నాం. ఏ విధంగా ఆమె పారాగ్లైడింగ్ లో గాల్లో విన్యాసాలు చేస్తుండడం, అనంతరం విమానం ఒక్కసారిగా ఢీకొట్టడం